ఈ రోజు నుంచి టెర్రరిస్ట్ తహవూర్ రాణా విచారణ జరగనుంది. కాసేపట్లో ఎన్ఐఏ ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహిస్తారు. ఈ విచారణపై ఎన్ఐఏ డీజీతో దర్యాప్తు బృందం చర్చించనుంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తహవూర్ రాణాని ఎన్ఐఏ అధికారులు ఈ రోజు నుంచి విచారించనున్నారు. ఎన్ఐఏ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ని ఏర్పాటు చేశారు. ఆ సెల్లో విచారణ అధికారుల బృందం విచారిస్తుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో రాణాకి ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు. పాక్ సైన్యం ఐఎస్ఐతో సంబంధాలు, 26/11 దాడుల్లో పాకిస్తాన్ పాత్రపై ఎన్ఐఏ విచారిస్తుంది. తహవూర్ రాణా ఉన్న సెల్లో 2 సీసీ కెమెరాలని విచారణ ఏర్పాటు చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయబోతుంది ఎన్ఐఏ. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. రైట్, ఈ రోజు నుంచి తహవూర్ రాణాని విచారించబోతున్నారు ఎన్ఐఏ అధికారులు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుండి జాయిన్ అవుతున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కృష్ణ లైవ్ లో ఉన్నారు. గోపీకృష్ణ, సో ఈ రోజు నుంచి విచారణ చేపట్టబోతున్నారు. ఎలాంటి అంశాలు? ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించారు. అలాగే అమెరికా న్యాయశాఖ కూడా కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్ పాత్ర, ఇతనికి మరొక కుట్రదారుడు, ఎన్ఐఏ ఈ ముంబై దాడుల్లో కుట్రదారుడు ఇంకొకడు ఉన్నారు. అతనితో కూడా కమ్యూనికేషన్ అయినవి, కాన్వర్జేషన్స్ ని కూడా బయటపెట్టిన నేపథ్యంలో విచారణ ఏ విధంగా జరగబోతోంది? ఎన్ఐఏ కేంద్ర కార్యాలయంలో ఇటు తహవూర్ రాణా ఉన్నారు. 18 రోజుల పాటు కస్టడీకి ఇటు పటియాలా హౌస్ కోర్టు అనుమతించడం జరిగింది. ఈ 18 రోజుల విచారణలో అనేక విషయాల్ని ఎన్ఐఏ రాబట్టబోతోంది. పాకిస్తాన్ కుట్ర కోణాన్ని, ఈ ఉగ్రదాడులు వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు, అలాగే ఎవరెవరు సహకారం అందించారు అనే విషయాలపైన తహవూర్ రాణాని ఎన్ఐఏ దర్యాప్తు బృందం ప్రశ్నించబోతోంది. 12 మంది అధికారుల దర్యాప్తు బృందం ప్రస్తుతం ఎన్ఐఏ డీజీతో సమావేశమయ్యారు. ఎన్ఐఏ డీజీ సదానంద్ ఏ అంశాలపైన ఈ తహవూర్ రాణాని ప్రశ్నించాలి అన్న అంశాలని నివేదిక సిద్ధం చేసుకుని ఆ అంశాల వారీగా తహవూర్ రాణాని 18 రోజుల పాటు ఎన్ఐఏ కేంద్ర కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో 14A/14 ఈ సెల్ని ఆయన కేటాయించడం జరిగింది. 2 సీసీ కెమెరాలని ఈ సెల్లో ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ, పోలీసు భద్రతా పర్యవేక్షణ నడుమ అతన్ని ముఖ్యంగా ఉంచడం జరుగుతుంది. అలాగే చాలా కీలక అంశాలు, ముఖ్యంగా ఐఎస్ఐతో అలాగే పాకిస్తాన్ ఆర్మీతో ఉన్న సంబంధాలు, ఇటు డేవిడ్ హెడ్లీ ఎవరినైతే ఇక్కడ ఈ ఉగ్రదాడుల్ని నిర్వహించడానికి రెక్కి చేసేందుకు ఇక్కడికి పంపించడంలో సాయం చేశారో తహవూర్ రాణా, సో అతనితో ఉన్న సంబంధాలతో పాటుగా హఫీజ్ సయీద్, లష్కర్-e తోయిబా చీఫ్ కమాండర్ హఫీజ్ సయీద్తో ఉన్న సంబంధాలు, ఆయన్ని కలిశారా, అలాగే ఆయన బదులుగా ఈ ఉగ్రకుట్రని ఎగ్జిక్యూట్ చేసినందుకు గాను మీకు ఎటువంటి సాయం అందించారు అన్న విషయాలపైన అనేక కోణాల్లో తహవూర్ రాణాని ప్రశ్నించబోతున్నారు. అలాగే ఇటు అమెరికా న్యాయశాఖ కూడా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. 6 అమెరికన్ పౌరులతో పాటుగా ఇటు 160 మంది భారతీయులు చనిపోవడం, ఇటు భారతదేశానికి నష్టం జరిగే విధంగా ఈ ఉగ్రదాడి జరిగిన దానికి సంబంధించి అమెరికా న్యాయశాఖ కూడా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఇటు డేవిడ్ హెడ్లీ పాత్ర, అలాగే తహవూర్ రాణాకు సంబంధించిన పాత్రతో పాటుగా అక్కడ 14 ఏళ్లు తహవూర్ రాణా జైలు శిక్ష అనుభవించారు. డెన్మార్క్లో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసిన కేసులో అతన్ని అక్కడ అరెస్ట్ చేసి ఆ తర్వాత ఈ ముంబై బ్లాస్ట్ కేసుకు సంబంధించి భారత్కి అప్పగింత ఒప్పందంలో భాగంగా ఆయన తిరిగి భారత్ పంపించడం జరిగింది. సో చాలా కీలక విషయాలకు సంబంధించి ఇటు అమెరికాలో ఈ తహవూర్ రాణాకు సంబంధించిన ఉగ్ర మూలాలకు సంబంధించి అక్కడ న్యాయశాఖ ప్రకటించడం జరిగింది.